అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు సాక్షి మీడియాకి అలాగే సాక్షి మీడియా గ్రూప్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు జారీ చేశారు, అసలు ఏమైంది అంటే సాక్షి పత్రికను అడ్డంగా పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారి పైన అడ్డగోలుగా ప్రచారాలు చేయడం, తనను వ్యక్తిత్వ హననం చేసినందుకు, అంతేకాకుండా విష ప్రచారం చేసి మరి ఆయన పైన తప్పుడు వార్తలు ప్రచురించినందుకు ఆయన సాక్షి మీడియాకి లీగల్గా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటీసులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అంటే ఇందిరా టెలివిజన్ సంస్థ ఎండి అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారితో పాటు ఆ సంస్థ ఎడిటరు, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్ల పేర్లు కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం మాత్రమే ఆయనను టార్గెట్ చేసి తప్పుడు కథనాలు సృష్టించి ప్రజల ముందు ఆయన దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ నోటీసులపైన వారు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే మనందరికీ బాగా తెలుసు, రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి. అంటే వైసీపీ చేసే వికృత రాజకీయాలు ఆయనకు నచ్చక ప్రశ్నించినందుకు, ఇలాగ బాగాలేదు, పరిపాలన ఇది కాదు అన్నందుకు ఆయన్ని టార్గెట్ చేసి నా పార్టీలో ఉండి నన్ను ఇలాగ అంటారని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యతో ఆయనకు 3rd డిగ్రీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన అంటే బ్రతికి బయటపడ్డాను, ఇది నాకు మరో పునర్జన్మ అని చెప్పేసి ఆయనే మాట్లాడడం జరిగింది. అంటే ఎంత టార్చర్ చేశారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇదంతా చేశారు? కేవలం పరిపాలన బాగాలేదు, ఈ రాజకీయ విధానం బాగాలేదు అని ప్రశ్నించేందుకు మాత్రమే. అంటే ఆ పార్టీలో ఉంటే ఆ సిద్ధాంతాలు కట్టుబడాలి. ఏ పార్టీకైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సిద్ధాంతాలు కట్టుబడాలి. అయితే ఆ సిద్ధాంతాలు మన మానవత్వాన్ని చంపేలా ఉండకూడదు. సో ఆ సిద్ధాంతాలు కానీ లేదంటే వాళ్ళు చేసే పని తీరు కానీ ఆయనకు నచ్చక అలా తిరగబడినందుకు ఆయన ఎంతలాగా టార్చర్ చేశారనేది ఇంకా ఆయన కళ్ళల్లో చూసి చెప్పచ్చు ఆ మాటల్లో. అయితే కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆయన ఎంత టార్చర్ పెట్టినా సరే దేవుడు ఆయనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇదంతా కర్మ యొక్క ప్రతిఫలం మాత్రమే. సో ఓకే, ఆయన కక్ష సాధింపు చర్య కోసం ఇదంతా చేయట్లేదు. సాక్షి మీడియా ఈ మధ్యన మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పత్రిక కావచ్చు, ఏదైనా సరే కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నమే చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎంత మంచి పని చేద్దామన్నా లేదంటే మంచి కార్యక్రమాలు చేపడదామనుకుని ప్రకటించినా సరే దానిపైన వెంటనే సాక్షిలో తప్పుడు కథనాలు, విష ప్రచారం, దీనివల్ల నష్టం, దానివల్ల నష్టం అని చెప్పేసి చాలా చూసాం. అమరావతి పైన వాళ్ళు అలాగే రాశారు. అంతేకాకుండా మరి రీసెంట్గా బిల్ గేట్స్ గారు వచ్చినా సరే మరి ఆయన పైన ఎంతలా దుమ్మెత్తిపోస్తున్నారో మనం కళ్ళారా చూసాం, చెవులారా వింటున్నాం. సో ఈ విధమైన తప్పుడు రాతలకు ఎలాగైనా సరే చెక్ పెట్టాలి. ఎందుకంటే ప్రజలకి అసలు మ్యాటర్ కన్వే అవ్వదు. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఏది నిజం ఏది అబద్ధం, కూటమి ప్రభుత్వం ఇది చేస్తుంది అంటున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళేమో దీన్ని ఈ విధంగా రాస్తున్నారు. ఎవరిని నమ్మాలి? క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియాలి కదా, ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. సో ఇవన్నీ ఒక మంచి పని చేస్తున్నా సరే చెడుగా పోర్ట్రేట్ చేసే వాళ్ళని ఎలాగైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ నిర్ణయానికి అయితే రావడం జరిగింది. కానీ ఇది అప్పుడు ఆయన టార్చర్ చేశారు, 3rd డిగ్రీ ఇచ్చారని ఇప్పుడు ఆయన కక్ష తీసుకున్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు ఎలాగైనా సరే మ్యాటర్ కన్వే అవ్వాలి అంటే ఇలాంటి విష ప్రచారం చేసే వాళ్ళు ఉంటే ఎక్కడ కన్వే అవుద్ది? సో ఇలాంటి ఫేక్ న్యూస్ని ఎలాగైనా సరే అరికట్టాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏకంగా పరువు నష్టం కింద ₹1 కోటి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ₹1 కోటి కనుక వైసీపీ పార్టీ వాళ్ళు అంటే ఆ సాక్షి పత్రిక వాళ్ళు ఇస్తే కనుక అది అమరావతి భూములు ఎవరైతే ఇచ్చారో, అమరావతి రాజధానికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఇస్తానని ప్రకటించడం నిజంగా చాలామందికి ఈ ఏదైతే ప్రకటన ఉందో అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అది ఆయన కక్షపూరితంగా చేశాడా, లేదంటే ఒక విషయాన్ని తప్పు వేలో వెళ్తుంది, తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది, దీన్ని ఎలాగైనా సరే అరికట్టాలని చేశారనేది ఈ ఒక్క విషయంతోనే మనకు బాగా తెలుస్తుంది. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.